నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీ ఎత్తున ఇసుక అక్రమ మైనింగ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అప్పటి గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి మరి ప్రభుత్వం మారగానే అజ్ఞాతంలో కూడా వెళ్లారు. అయితే తాజాగా పోలీసులు ఆయన్ను ఢిల్లీ మిలిటరీ కంటోన్మెంట్లో పట్టుకున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోని ఇప్పటికే ఏసీబీ కేసులు కూడా ఆయనపై నమోదు చేసింది. అలాగే ఆయన అప్రూవర్గా మారాడు అన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఆయన అప్రూవర్గా మారితే మరి ఏం చెప్పాడు, పోలీసులకు ఎలాంటి సమాచారం ఇచ్చారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో తవ్వాల్సిన దానికన్నా కొన్ని సంవత్సరాలకి తవ్వాల్సిన ఇసుకను ఆల్రెడీ తవ్వేశారు అని చెప్పి ఎన్జీటీ హెచ్చరించినా, సుప్రీంకోర్టు హెచ్చరించినా కూడా పట్టించుకోకుండా ఇదంతా జరిగింది అని ప్రభుత్వం మారాక కూటమి ప్రభుత్వం బయటపెట్టింది. అలాగే దానిపై శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. సరే, వెంకటరెడ్డి అప్పట్లో డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి నోటీసులు ఇద్దామని ట్రై చేస్తే కనీసం ఆయన నోటీసులు కూడా అందుకోలేదు అని చెప్పి మనం విన్నాము. అలాగే ఆయన విదేశాలకు పారిపోయాడని కూడా మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. అయితే తాజాగా ఆయన అయితే పోలీసులు పట్టుకున్నారు అంటున్నారు. ఇక ముఖ్యంగా మరి ఆయన్ను రిమాండ్కి ఇచ్చారు. ఆయన అప్రూవర్గా కూడా మారారంటున్నారు. సో మీరేం చెప్తారు సార్? ఆయన అప్రూవర్గా మారితే ఆయన ఎలాంటి వివరాలు పోలీసులకు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఇందులో ఎవరెవరి పేర్లు ఉండొచ్చు అంటారు? వెంకటరెడ్డికి ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేశారో వెంటనే కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరై ఆయన హెల్త్ బాగాలేదు, ఆయన కస్టడీ, ఆయనకు బెయిల్ ఇవ్వమని కూడా వేశారు. ఇప్పుడు ఆయన రిమాండ్ మనం ఏం జరిగింది, 14 రోజులు రిమాండ్ ఇచ్చారు, జైల్లో పెట్టారు. వారం రోజులు పోలీస్ కస్టడీకి అడిగారు. పోలీస్ కస్టడీ నీకు తెలుసు ఎలా ఉంటుంది, పోలీస్ కస్టడీకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు. ఏంటి వెంటనే ఏమవుతుంది, ఆయన మరి ఒప్పేసుకుంటావచ్చు. ఆయన ఒప్పుకుంటే, నిజాలు బయట పెడితే, అప్రూవర్గా మారితే ఫస్ట్ చెప్పే పేరు ఎవరిది? అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీ పోస్ట్ ఏంటి? కోస్ట్ గార్డులో మీరున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? డిప్యుటేషన్ పైన వచ్చి తెప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి మీకు 2 పోస్టులు ఎందుకు ఇచ్చారు? ఏది మైన్స్ అండ్ జియాలజీ దానికి డైరెక్టరు ఈయనే, ఆ తర్వాత ఈ ఏపీ ఎండిసి ఎండి ఆయనే, 2 పోస్టులు ఇచ్చారు. ఐఏఎస్ చేయాల్సిన పోస్ట్ ఈయనకి ఇవ్వడం ఏంటి? ఈయన అడ్డం పెట్టుకుని సహజ వనరులన్నీ కొల్లగొట్టారు. ఏది ఇసుక, అదే ఆ ఒక ఇసుకలోనే 19,000 కోట్ల దోపిడీ ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పడం అంటే ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చెప్పలేదు చంద్రబాబు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శ్వేతపత్రంలో చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం, పలానా గుండెమేడలో 3 లక్షల టన్నులు తవ్వారు, ఇంకో చోట 3 లక్షల టన్నుల ఇసుక తవ్వారు, సుప్రీంకోర్టు నదీ గర్భంలో తవ్వద్దంది, కానీ మెషిన్లు వాడారు, మెషిన్లు వాడకూడదు, 1.5 మీటర్ల నుంచి 3 మీటర్ల లోతే తవ్వాలా, కానీ మొత్తం తవ్వేసిన పరిస్థితుల్లో ఏంటి, నీకు 3 కోట్ల టన్నుల ఇసుక ఎలా తవ్వారు? ఆ ఇసుక ఏం చేశారు? జేపీ వెంచర్స్కి ఇచ్చారు. ఫస్ట్ జయప్రకాష్ వెంచర్స్, అదొక డమ్మీ. శేఖర్ రెడ్డిది ఏదో పట్టుకొచ్చారు. వాళ్ళ యొక్క రసీదులన్నీ వీళ్ళే లాగేసుకుని ఎమ్మెల్యేలే ఎక్కడికక్కడ ఒక నియోజకవర్గంలో ఇసుకాసురుడిగా మారారని. మరో ఒక సబ్ ఏజెన్సీ తీసుకొచ్చారు, టర్న్కీ అని. ఆ టర్న్కీ అనే సబ్ ఏజెన్సీ తీసుకొచ్చి దాని దగ్గర అది బ్యాంక్ గ్యారంటీ ఇచ్చింది. ఎంత ఇచ్చింది బ్యాంక్ గ్యారంటీ? 120 కోట్లు. యాక్చువల్గా జేపీ వెంచర్స్ 1900 కోట్లు కట్టాలి తవ్విన దానికి. కానీ ఏం చేశారు వీళ్ళు? ఎడ్యుకేషన్, విద్యాశాఖ, నాడు నేడు కింద మేము స్కూల్ బిల్డింగ్లు కట్టాం అని చెప్పి ఇసుక దానికి ఇచ్చామన్నారు. వైద్య శాఖ హాస్పిటల్స్ కట్టాం, నాడు నేడు కింద హాస్పిటల్స్ కట్టాం అని దానికి ఇచ్చినట్టు దొంగ లెక్కలు రాశారు. ఒక 800 కోట్లు వాటికి ఇచ్చినట్టుగా రాశారు. కానీ 800 కోట్లు అంటే ఎంత? 80 లక్షల టన్నుల ఇసుక. 800 కోట్లు అటు స్కూల్ బిల్డింగులకో ఇటు హాస్పిటల్స్ బిల్డింగ్స్కో కట్టారంటే నువ్వు 80 లక్షల టన్నుల ఇసుక అక్కడ వాడాలి. మరి అంత కట్టుబడి అక్కడ ఉందా? స్కూల్ బిల్డింగ్స్ దగ్గర చూస్తే అంత కట్టుబడి లేదు, హాస్పిటల్ బిల్డింగ్ దగ్గర అంత లేదు. ఇప్పుడు మరి ఏం జరిగింది? దొంగ లెక్కలను తేలిపోయాయి. ఒకవైపేమో 1900 కోట్లు వాళ్ళు బాకీ ఉంటే ఎంత కట్టారు? జేపీ వెంచర్స్ 250 కోట్లు కట్టారు. ఇంకా ఎంత కట్టాలి?
1600 కోట్లు 1500 కోట్లు కట్టాలి. కానీ ఏం చేశాడు, వాళ్ళతో కట్టించకుండా ఈ వెంకటరెడ్డి వాళ్ళ దగ్గర ఉన్న ఈ డిపాజిట్ కూడా వదిలేశాడు. అటు ఆ 800 కోట్లు ఇది ఎడ్యుకేషన్ హెల్త్ ఎగ్గొట్టారు వాళ్ళ పేరు చెప్పేసి. ఇటు ఈ 120 కోట్లు బ్యాంక్ షూరిటీ కూడా పోయింది. అంటే ఏంటి, వెంకటరెడ్డే ఇతను కక్కుర్తి పడ్డాడు. బ్యాంక్ గ్యారంటీలు 120 కోట్లు ఇవ్వడంలో చేతులు మారాయి. కొంత అమౌంట్ ఇతనికి ఏదన్నా తీసుకుని ఇచ్చాడా ఏంటి? ఇతను అప్రూవర్గా మారి రామ నాకు అసలు ఏమీ తెలియదు, ఈ మొత్తం సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇంకోటి సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు కూడా స్పందించారు. వెంకటరెడ్డి కేవలం తీగ మాత్రమే, డొంక ఇంకా చాలా పెద్దదిగా ఉంది, అది తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఉండే అవకాశం ఉంది, పూర్తి ఎంక్వైరీ దీంట్లో జరగాలి, అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పి ఆవిడ కూడా చెప్తున్నారు. సో ఆవిడ ఉద్దేశం ఏమై ఉంటుందంటారు ఆ వ్యాఖ్యల వెనక? అంటే ఆమె మనిషి తీగలాగా ఉంటుంది కానీ ఆమె కన్ను ఎప్పుడు డొంక మీదే ఉంది. ఏంటి, ఆమె తీగలు నచ్చట్లే ఆమెకి. ఆమె ఎప్పుడు కూడా డొంకే కదలాలంటుంది. ఆ ప్యాలెస్లు కదిలితే తప్ప షర్మిల సాటిస్ఫై అయ్యేటట్టుగా లేదు. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది. సంపద అంతా అన్నే వదినే ఎత్తేసిన పరిస్థితుల్లో ఇవాళ షర్మిల మరి ఆమె డిమాండ్, సొంత చెల్లె డిమాండ్ చేస్తోంది. ఏమని, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ అడుగుతుందా, దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరపాలి, వెంకటరెడ్డి డమ్మి, ఆ వెనక ఉన్నటువంటి తిమింగలాన్ని పట్టండి. ఇప్పుడు మీరు పట్టుకుంటోందంతా చిన్న చేపలే అంటోంది. తిమింగలాన్ని పట్టండి అని మరి షర్మిలే చెప్తుందంటే ఆ తిమింగలం చెల్లే చెబుతోంది. ఏమని, తిమింగలాన్ని పట్టండి అంటే తిమింగలమేమో పారిపోవాలని చూస్తోంది, తప్పించుకోవాలని చూస్తోంది, రకరకాల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఇవాళ చట్టం చేతులు చాలా పొడవైనవి. నువ్వు ఊహించావా వెంకటరెడ్డిని పట్టుకొస్తారని? అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు షర్మిల గారు కూడా క్లియర్గా ఆరోపిస్తూ ఉన్నారు, ప్యాలెస్లో ఉంటారు, ఎంక్వైరీ జరగాలి అని చెప్పి. అంటే ఇప్పుడు ఏ కేసును కదిలించినా, ఏ వ్యవస్థను కదిలించినా కూడా అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి, కానీ ఆయన దాకా వెళ్ళట్లేదు అన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన. సో ఎందుకని అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళాలంటే ముందు గడులన్నీ కదలాలి కదా. ఇప్పుడు నువ్వు చదరంగా ఆడుతున్నావు చెస్, ఒక్కసారిగా బంటు కింగ్కి చెక్ చెప్పుద్దా, మెల్లగెళ్ళుద్దా? గడులన్నీ దాటి కదా కింగ్కి చెక్ చెప్పాలంటే. చెస్లో మనమేంటి, గుర్రం ఆడుద్ది, ఏనుగాట ఏనుగాడుద్ది, అశ్వం ఆడుద్ది, శకటం ఏదో అంటారు కదా, బంటుగా కదులుతుంది. ఇప్పుడు కదులుతున్నాయి, సైన్యం కదులుతోంది, బంట్లు కదిలారు, ఏది శకటాలు కదిలాయి, అట్లాగే ఏనుగులు కదిలాయి. ఇప్పుడు చెక్ చెప్పటం మిగిలింది. చెస్ గేమ్లో చెక్ ఎప్పుడు చెప్తారు? చెక్ మేట్ అనే రోజు త్వరలో వస్తుంది. ఇప్పటికి అయింది ఎంత, 100 రోజులే. బంట్లు కదిలాయి 4 అడుగులు, బంట్లు 4 అడుగులు సిపాయిలు కదిలేసరికే మీకు కదిలిపోతుందా? కూష్మాండాలు ఇవాళ ఏంటి, ఒక ఇసుకల్లోనే రోజుకి ₹1,00,00,000, 25 జిల్లాలు 25 కోట్లు, ఒక్కో జిల్లా నుంచి రోజుకి ₹1,00,00,000 చొప్పున జగన్మోహన్ రెడ్డి ఆయన ప్యాలెస్లో వసూలు చేశారని, ప్రతిరోజు 25 కోట్లు ఆ ఖజానాలో పడకపోతే వెంటనే సర్క్యులర్లు వచ్చాయని. ఇప్పుడు ఈ మొత్తం చూసినట్లయితే పురంధేశ్వరే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అడిగారు. 40,000 కోట్లు ఇసుకలోనే కొల్లగొట్టారు. అటు తెలంగాణకు రవాణా చేశారు, ఇటు ఒరిస్సాకు పోయాయి, కర్ణాటక పోయాయి, తమిళనాడుకు పోయాయి. అసలు ఈ ఇసుక ఆంధ్రప్రదేశ్లో బంగారం అయిపోయింది. టన్నులు లారీలు పొరుగు రాష్ట్రాలకి అక్రమ రవాణా చేశారు. ఇవాళ మరి 5,000 దొరికేటటువంటి ఇసుక నీకు ఏమైపోయింది, 50,000 అవుతున్న పరిస్థితుల్లో. ఇప్పుడు కొత్త ఇసుక పాలసీని ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎడ్ల బండ్లతో మీకు ఎంత కావాలంటే ఇంత ఇసుక మీ ఇళ్ల నిర్మాణానికి తరలించుకోండి అని కూడా అన్న. దీంట్లో రేపు రాబోయే కొత్త ఇసుక పాలసీ, చంద్రబాబు ఉచిత ఇసుక విధానంపై కూడా వైసీపీ స్పందించిన పరిస్థితి మనం చూసాము. ప్రజలకు ఇసుక ఉచితంగా ఇచ్చేసి ప్రభుత్వ ఖజానాకి గడ్డి కొడుతున్నాడు. మా హయాంలో మేము ప్రభుత్వానికి ఎంతో ఖజానా ఇచ్చాము ఇసుక వల్ల అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనికి ఎలా చూడొచ్చు అంట? ఆయన హయాంలో ఎక్కడిచ్చాడు? ఇప్పుడు వెంకటరెడ్డి మీద ప్రధాన ఆరోపణ అదే. తెలుగుదేశం చంద్రబాబు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో ఈ సహజ వనరుల మీద ఆదాయం 150% ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ఆదాయం కన్నా
చంద్రబాబు 5 ఏళ్లలో ఆదాయం 150% ఎక్కువ. దగ్గర దగ్గర 1560 కోట్ల ఆదాయం ఈ సహజ వనరుల మీద ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందని శ్వేతపత్రంలో ప్రధాన ఆరోపణ. గత 5 ఏళ్లలో వచ్చిన ఆదాయానికి ఇప్పుడు ఆదాయానికి పోలిస్తే 1560 కోట్ల ఆదాయం పోగొట్టాడు వెంకటరెడ్డి అనేది ప్రధాన ఆరోపణ. అదేంటి, అది లెక్కల్లో కనపడేది. దాని పక్కన ఇంకో సున్నా పెట్టుకోవాలి. 1560 కోట్లు కాదు, 15,600 కోట్లు అన్నమాట తరలిపోయిన ఇసుక క్వాంటిటీ కనుక మనం లెక్కేసుకున్నట్లయితే. ఎందుకని నిన్నగాక మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా కూడా పట్టుకున్నారు కదా. నందిగం సురేష్ తమ్ముడు లారీలు సలార్లాగా ఉంటుందంట ఆ లారీల మీద ముద్ర. ఆ ముద్ర ఉంటే ఎవరు ఆపకూడదంట. ఎవరు చెక్ పోస్టుల్లో పోలీసు కానీ రెవెన్యూ కానీ అసలు ఎవరికి వాళ్ళు. ఇవాళ నందిగం సురేష్ పెద్ద ఇసుకాసురుడు అక్కడ తాడేపల్లిలో. అక్కడ అతను అసలు ఆయన బయోపిక్ కూడా తీస్తున్నాడు. నందిగం సురేష్ ఆయన జీవిత చరిత్రనే సినిమా తీసేంత పెట్టుబడులు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇసుకాసురుడు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా మారారనే కదా ఈ ఘోర ఓటమి. ఇప్పుడు ఈ విమర్శలు చేస్తున్నాడు ఉచిత ఇసుక విధానాన్ని అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా నేను అపోజిషన్ లీడర్ అయినా రోజుకి 25 జిల్లాలకి 25 కోట్లు నా అకౌంట్లో పడాల్సిందే అంటున్నాడు. ఎందుకంటే ఆయన నేను ముఖ్యమంత్రిగా దిగిపోయినా నా భద్రత నాకు ఉండాల్సిందే అంటున్నాడు. నేను ప్రతిపక్ష ప్రధాన హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటున్నాడు. ఇప్పుడు ఇసుక ఇన్కమ్ కూడా ఇంతకుముందు నాకు ఎంత వచ్చిందో అంత వస్తేనే ఊరుకుంటాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.